అందరికీ నమస్కారం. మనం శ్రీ ఆదిశంకర్లు రచించిన శ్రీ సౌందర్య లహరి నుంచి 24వ శ్లోకాన్ని ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ శ్లోకం భూత ప్రేత పిశాచ అపస్మారాది వాటిని నివారణ చేస్తుందని పెద్దలు చెప్తున్నారన్నమాట. ఆదిశంకర్లు దానికై మనకి అనుగ్రహించారు ఈ శ్లోకాన్ని అని చెప్తున్నారు పెద్దలు. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాల్యం భక్షణచలితయోర్భూలతికయోః అంటూ చెప్పిన ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మనం. తల్లి జగజ్జనని బ్రహ్మ ఈ లోకమును సృజించును, విష్ణువు రక్షించును, రుద్రుడు లయింపజేయును, ఈశ్వరుడు ఈ త్రయమును అనగా ఈ ముగ్గురిని అంటే ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానమును అందించును. అంటే ఇదంతా ఈశ్వరుడు లయం చేస్తూ ఉంటాడనమాట. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ తత్వచతుష్టయమును మరల ఉద్ధరించుచున్నాడు. అనగా అనేక కోటి బ్రహ్మాండములను సృజించుట ఎందును, రక్షించుట ఎందును, లయించుట ఎందును నీ భ్రూ విక్షేపమును అనుసరించియే చేయుదురని అర్థము. భ్రూ విక్షేపం అంటే కనుబొమలు ఇలా కదిలిచ్చి చెయ్యండి అని చెబితేనే చేస్తారు, అమ్మ చెబితేనే చేస్తారనమాట. ఈ సృష్టిలో పంచబ్రహ్మలు ఉన్నారు. సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ రుద్రుడు, తిరోధాన ఈశుడు, అనుగ్రహము సదాశివుడు అను పంచకృత్యములు వాటినే పంచబ్రహ్మలు అని కూడా అంటారనమాట. పంచకృత్య పరాయణ లలితాదేవి సహస్రనామంలో ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును, మహావిష్ణువు స్థితి కార్యమును, ఈశ్వరుడు లయకార్యమును నిర్వహిస్తున్నారు. సదాశివుడు ఈ విశ్వాన్నంతటినీ ప్రళయకాలంలో ఒక బీజ రూపంలో తనలో స్థిరపరిచి నీ ఆజ్ఞను అనుసరించి తిరిగి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు బయటకు వదులుతున్నాడు. చెప్పబోయేది ఏమిటంటే, అమ్మా నీ ఆజ్ఞలకు లోబడి ఉండే త్రిమూర్తులను ప్రార్థించినా అది నీకే చెందుతుంది. ఓ తల్లి, కర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ప్రళయకాలముందు వీరు ముగ్గురు మహేశ్వరునిలో కలిసిపోగా అతడు సదాశివునిలో అంతర్భూతుడవుతున్నాడు. ఆ తర్వాత సదాశివుడు కనులతో నీవు చేసిన సౌజ్ఞ ప్రకారము బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరులను మళ్ళీ సృష్టిస్తున్నాడు అంటూ ఈ శ్లోకానికి అర్థం చెప్పి భూత ప్రేత పిశాచ అపస్మారణ మొదలైన రోగాలని కానీ మానసిక రోగాల నుంచి అందరినీ విముక్తుల్ని చేయటానికై ఈ శ్లోకాన్ని నిత్యపారాయణ చేసుకోవాల్సిందిగా పెద్దలు చెప్తున్నారు. ధన్యవాదములు.